ట్విన్స్ రెండు రకాలుగా ఉంటాయి, ఐడెంటికల్ ట్విన్స్ అండ్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్. నార్మలీ ఒక ఆడవారిలో ప్రతి నెల ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆ నెలలో ప్రెగ్నెన్సీ కానీ వస్తే ఆ పిండం ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒకవేళ డివైడ్ అవుతే ఐడెంటికల్ ట్విన్స్ అనేది ఫామ్ అవుతారు. కొంతమంది విమెన్లో ఒక్క నెలలో రెండు అండం అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటిదప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే రెండు పిండం సెపరేట్గా ఫామ్ అయితే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఫామ్ అవుతారు. సో ఐడెంటికల్ ట్విన్స్ ఒకటే పిండం నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏ మెటీరియల్ కానీ వాళ్ళ సెక్స్ అంటే జెండర్ సేమ్ ఉండడం జరుగుతుంది. అదే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళు సిబ్లింగ్స్ లాగా ఉంటారు, అక్క చెల్లెలు కానీ అక్క తమ్ముడు లాగా ఉంటారు, ప్లస్ ఇద్దరు డిఫరెంట్ సెక్స్ ఉండొచ్చు అండ్ చూడ్డానికి కూడా వేరే వేరేలా ఉంటారు. సో అందుకే వాళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం. ఐడెంటికల్ ట్విన్స్ అనేది ఓన్లీ న్యాచురలీ అది లక్ బై ఛాన్స్ అని చెప్తాము, దానివల్లనే వస్తుంది. కానీ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చే కారణాలు కొన్ని ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఒక ఫ్యామిలీలో స్పెషలీ మదర్ సైడ్ ఎవరికైనా ట్విన్స్ ఉన్నా కానీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ ఉంటే కానీ ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే లేడీస్ ఎవరైతే 30 years కంటే ఎక్కువ ఉంటే వాళ్ళలో నెలలో 2 eggs రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేసరికి ఏజ్ పెరిగే కొద్దీ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎథనిసిటీ, అంటే ఆఫ్రికన్స్లో ట్విన్స్ అనేది చాలా కామన్గా చూస్తాము. ఈ కాలంలో ట్రీట్మెంట్స్ చాలామంది ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది మెడికేషన్స్ కానీ ఇంజెక్షన్స్ ఇస్తాము, ఇది ఎగ్ రిలీజ్ చేయడానికి. సో అట్లాంటిదప్పుడు ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే ప్రెగ్నెన్సీస్ మోర్ కామన్లీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.